హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు పోమ్స్ నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని ఇక్కడ చెప్పుకుందాం. 5 మార్క్స్కి వస్తాయన్నమాట. సో ఈ వీడియోలో ఏవైతే ఎగ్జామ్లో రావచ్చు అని చెప్పేసి సెలెక్టెడ్ క్వశ్చన్స్ అన్నిటిని, వెరీ ఇంపార్టెంట్ పోమ్స్కి సంబంధించిన కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అన్నిటిని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా మనం 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అందులో. సో ప్రతి ఒక్క పోమ్ నుంచి 10 సెలెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పోమ్ వచ్చేసి డస్ట్ ఆఫ్ స్నో. దాని నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. హూ ఈస్ ఐ ఇన్ ద పోమ్ డస్ట్ ఆఫ్ స్నో? సింపుల్గా కొన్నిసార్లు ఇట్లా ఇస్తారు ఆప్షన్స్. ద పోయట్, ఎ క్రో, పాసర్ బై అంటే పక్కన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, ఏ ఫార్మర్. సో ఆన్సర్ ఏంటి? ద పోయెట్. కొన్నిసార్లు పేరు ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇట్లా ద పోయట్ అని మాత్రమే ఇస్తూ ఉంటారు. సెకండ్ది, హూ ఈస్ ద పోయట్ ఆఫ్ డస్ట్ ఆఫ్ స్నో? ఎవరు ఇక్కడ? రాబర్ట్ ఫ్రోస్టా, జాన్ కీట్సా, విలియం వర్డ్స్వర్త్, ఎమిలీ డికిన్సన్. ఎవరు దానికి పోయట్? రాబర్ట్ ఫ్రోస్ట్. సో పోయట్స్ అన్ని పోమ్స్కి సంబంధించి పోయట్స్ని బాగా చదువుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, అడగవచ్చు అనమాట. మనం మిస్ చేయకూడదు దాన్ని. నెక్స్ట్ థర్డ్ది, విచ్ బర్డ్ షుక్ ద డస్ట్ ఆఫ్ స్నో ఆన్ ద పోయట్? ఏ బర్డ్ తన మీద డస్ట్ ఆఫ్ స్నోని దులిపింది, షేక్ చేసి అంటే తన మీద పడేలా రాల్చింది? ఏది? పీజియానా, స్పారోనా, క్రో, ఈగల్. సో ఏ క్రో, కాకి. ఫోర్త్, వాట్ ట్రీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద పోమ్? ఏ ట్రీ గురించి మాట్లాడారు అక్కడ? మ్యాంగో ట్రీ, పైన్ ట్రీ, హెమ్లాక్ ట్రీ, ఓక్ ట్రీ. సో హెమ్లాక్ ట్రీ, ఇట్స్ అ పాయిజనస్ ప్లాంట్ అనమాట. నెక్స్ట్ పాయిజనస్ ట్రీ. ఫిఫ్త్ది, వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పోయట్ బిఫోర్ ద క్రో షేక్స్ ద ట్రీ? సో ఆ డస్ట్ ఆఫ్ స్నో తన మీద పడకముందు, ఆ క్రో షేక్ చేయడానికి ముందు తన మూడ్ ఎలా ఉంది ఆ పోయట్ది? హ్యాపీగా ఉన్నాడా? సాడ్ అండ్ రిగ్రెట్ఫుల్, ఎగ్జైటెడ్, యాంగ్రీనా? సో సాడ్ అండ్ రిగ్రెట్ఫుల్, బాధగా ఉన్నాడు. అది షేక్ చేసి తన మీద డస్ట్ ఆఫ్ స్నో పడిన తర్వాత తన మూడ్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట, హ్యాపీగా. నెక్స్ట్ సిక్స్త్ది, వాట్ డస్ డస్ట్ ఆఫ్ స్నో సింబలైజ్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక డస్ట్ ఆఫ్ స్నో అనేది దేన్ని సింబలైజ్ చేస్తుంది? సాడ్నెస్నా, హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ, డార్క్నెస్, కోల్డ్ వెదర్? దేని గురించి అది? హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ అనమాట. చిన్న చిన్నవి కూడా, అంటే మైనర్ థింగ్స్ కూడా మేజర్ చేంజెస్ని తీసుకొని వస్తూ ఉంటాయి మన లైఫ్లోని. సెవెంత్ది, వాట్ ఎఫెక్ట్ డిడ్ ద స్నో హ్యావ్ ఆన్ ద పోయెట్? వాట్ ఎఫెక్ట్ డిడ్ ద స్నో హ్యావ్ ఆన్ ద పోయెట్? ఏం తీసుకొని వచ్చింది అది? అంటే తనని ఎలా మార్చింది ఆ పోయెట్ని? ఇట్ మేడ్ హిమ్ సిక్, తనని అనారోగ్యానికి గురి చేసింది. ఇట్ చేంజ్డ్ హిస్ మూడ్ పాజిటివ్లీ, పాజిటివ్గా మూడ్ చేంజ్ అయింది. ఇట్ మేడ్ హిమ్ హ్యాంగ్రీ, కోపం తెప్పించింది. ఇట్ మేడ్ హిమ్ మోర్ సాడ్, ఇంకా బాధని కలిగించింది. సో ఏం చేసింది? తన మూడ్ని, నెగిటివ్గా ఉన్న మూడ్ని పాజిటివ్గా మార్చింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ది, వాట్ పొయటిక్ డివైస్ ఈజ్ యూస్డ్ ఇన్ డస్ట్ ఆఫ్ స్నో? ఏ పొయటిక్ డివైస్ని ఇక్కడ యూజ్ చేశారు? సిమైలా, పర్సనిఫికేషనా, అల్లిటరేషనా, ఇమాజరీనా? సో ఇదేంటంటే ఇమాజరీ దీనికి ఆన్సర్. ఎట్లా అంటే అది ఆ పోమ్లో ఉంటుంది కదా, ఆ చెట్టు కింద పోయేట్టు ఉంటాడు. సో ఇట్స్ స్నోయి ఏరియా అని చెప్తా ఉంటారు, మంచు అంతా పడుతూ ఉంటుంది. సో చూడడానికి ఆ విజువల్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇమాజరీ అనమాట. ఓకే. నెక్స్ట్ నైన్త్ది, వాట్ డస్ ద పోయట్ ట్రై టు కన్వే ఇన్ ద పోమ్? సో ఆ పోమ్లో రాబర్ట్ ఫ్రోస్ట్ ఏం చెప్పాలనుకున్నారు ఆ పోయట్ మనకు? ఒకటి, నేచర్ హ్యాస్ నో రోల్ ఇన్ లైఫ్. జీవితంలో నేచర్కి ఎటువంటి పాత్ర ఉండదు మన లైఫ్లో. సో అది రాంగ్. స్మాల్ మూమెంట్స్ కెన్ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్. చిన్న చిన్న మూమెంట్స్ కూడా పెద్ద పెద్ద మార్పుల్ని తీసుకొని వస్తాయి. బర్డ్స్ ఆర్ హార్మ్ఫుల్, వింటర్ ఈజ్ డేంజరస్. సో దేని గురించి ఉంది అది? స్మాల్ మూమెంట్స్ కెన్ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్. ఎట్లా అంటే అప్పటిదాకా సాడ్గా ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ చిన్న డస్ట్ ఆఫ్ స్నో తన మీద పడగానే ఆ కాకి విదిలించిన తర్వాత ఆ చిన్న థింగ్కే అతను పాజిటివ్గా మారిపోయాడు. సో చిన్న చిన్న మూమెంట్స్ పెద్ద పెద్ద మార్పులు తీసుకొని వస్తూ ఉంటాయి మన లైఫ్లో అని చెప్పి. సో అది ఆ పోమ్ ద్వారా కన్వే చేయాలనుకున్నటువంటి మెసేజ్. 10th, విచ్ సీజన్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పోమ్? సో ఏ సీజన్ గురించి? సమ్మర్, మాన్సూన్, వింటర్, స్ప్రింగ్. సో ఆ మంచు కురుస్తూ ఉంది, స్నో, డస్ట్ ఆఫ్ స్నో అన్నాం. స్నో అంటే ఆటోమేటిక్గా వింటర్. ఓకే, అది. నెక్స్ట్ ఫైర్ అండ్ ఐస్. హూ ఈజ్ ద పోయట్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్? విలియం బ్లేక్, రాబర్ట్ ఫ్రోస్ట్, డబ్ల్యూబి ఈట్స్ అండ్ జాన్ కీట్స్. రాబర్ట్ ఫ్రోస్ట్. ఈ రెండు పోమ్స్ రాబర్ట్ ఫ్రోస్టే అనమాట. డస్ట్ ఆఫ్ స్నో అండ్ ఫైర్ అండ్ ఐస్, ఆ రెండు రాసింది కూడా రాబర్ట్ ఫ్రోస్ట్. సెకండ్ది, వాట్ డస్ ఫైర్ సింబలైజ్ ఇన్ ద పోమ్? సో ఫైర్ దేన్ని సింబలైజ్ చేస్తూ ఉంది? లవ్ అండ్ ప్యాషనా, హేట్రెడ్ అండ్ జెలసీ, వార్ అండ్ డిస్ట్రక్షన్, ఐస్ బగ్స్. సో లవ్ అండ్ ప్యాషన్.
సో, డిజైర్ అనమాట. ఫైర్ వచ్చేసి దాన్ని మన డిజైర్‌ని సూచిస్తది ఇక్కడ. అంటే విపరీతమైనటువంటి కోరిక. ప్యాషన్ టువర్డ్స్ ఇట్. లవ్ అండ్ ప్యాషన్ అనేది పాజిటివ్ వేలో. బట్ ఫైర్ వచ్చేసి డిజైర్ నెగెటివ్ వేలో. మిగిలిన 3 ఆన్సర్స్ కాదు కాబట్టి ఏ అని చెప్పుకున్నాం. యాక్చువల్లీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే డిజైర్. ఫైర్ దేన్ని సూచిస్తదంటే డిజైర్‌ని. మనలో ఉన్నటువంటి కోరికని. ఒకదాని మీద ఉన్నటువంటి విపరీతమైన ఇష్టాన్ని. అది మనకు కావాలి అని అనిపిస్తా ఉంటది గదా! సో, ఆ డిజైర్‌ని ఫైర్ రిప్రజెంట్ చేస్తది. వాట్ డస్ ఐస్ సింబలైజ్ ఇన్ ద పోమ్? సో, ఐస్ దేన్ని సింబలైజ్ చేస్తది? కోల్డ్ వెదర్‌నా? పీస్ అండ్ సైలెన్సా? హేట్రెడ్ అండ్ క్రుయల్టీ? హ్యాపీనెస్. సో, హేట్ అనమాట. హేట్రెడ్ అండ్ క్రుయల్టీ. ఇవి 2 బాగా గుర్తుపెట్టుకోండి. ఫైర్ వచ్చేసి డిజైర్, ఐస్ వచ్చేసి హేట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫోర్త్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోమ్? ఈ పోమ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? సెంట్రల్ ఐడియా. ద వరల్డ్ విల్ ఎండ్ ఎయిదర్ బై ఫైర్ ఆర్ ఐస్. ఫైర్ వల్ల అన్నా, ఐస్ వల్ల అన్నా ఎండ్ అవుతది. నేచర్ ఈజ్ పవర్‌ఫుల్, లవ్ ఆల్వేస్ విన్స్, ఐస్‌బర్గ్స్ ఆర్ మెల్టింగ్. దేని గురించి అంటే ఫైర్ వల్ల గానీ, ఐస్ వల్ల గానీ ఎండ్ అవుతది. ఇక్కడ ఫైర్ అంటే ఏంటి? డిజైర్. సో, డిజైర్ వల్ల ఎండ్ అవుతది. అండ్ ఐస్ వచ్చేసి హేట్. ఈ ద్వేషం దీనివల్ల గూడా ఎండ్ అవ్వచ్చు మన వరల్డ్ అనేదే మెయిన్ సెంట్రల్ ఐడియా అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్, వాట్ డస్ ద పోయెట్ థింక్ ఈజ్ ఈక్వల్లీ క్యాపబుల్ ఆఫ్ డిస్ట్రక్షన్ యాజ్ ఫైర్? సో, ఫైర్ లాగానే ఈక్వల్‌గా డిస్ట్రక్ట్ చేసేది ఏది ఇక్కడ? లవ్, హేట్, వాటర్, ఎయిర్. సో, ఫైర్ లాగా ఏది చేస్తది అంటే ఐస్ అనమాట. ఐస్ రిప్రజెంట్ ఏంటి? హేట్ ఇక్కడ. ఓకే. ఫైర్ ఎంతైతే డ్యామేజ్ చేస్తదో హేట్ కూడా అంతే డ్యామేజ్ చేస్తది మన వరల్డ్‌ని అని. సిక్స్త్, విచ్ పొయెటిక్ డివైస్ ఈజ్ యూస్డ్ ఇన్ ఫైర్ అండ్ ఐస్? సో, ఫైర్ అండ్ ఐస్‌లో ఏ పొయెటిక్ డివైస్‌ని యూజ్ చేశారు? మెటఫర్, పర్సనిఫికేషన్, సిమైల్ అండ్ హైపర్బోల్. సో, ఆన్సర్ ఏంటంటే మెటఫర్. ఎందుకు మెటఫర్ అంటే కంపేర్ చేసి చెప్తా ఉన్నామనమాట. ఫైర్ దేనితో పోలుస్తా ఉన్నాం ఫైర్‌ని? డిజైర్‌తో. ఐస్‌ని హేట్‌తో. ఇట్లా ఒకదానితో మనం కంపేర్ చేసి చెప్తా ఉంటే మెటఫర్స్ అని పిలుస్తాం. సో, ఇట్స్ ఎ పొయెటిక్ డివైస్ అనమాట మెటఫర్. పర్సనిఫికేషన్ అంటే సేమ్ మనుషులకు ఉండేటువంటి లక్షణాల్ని ఆహ్, అంటే నాన్ లివింగ్ థింగ్స్‌కి ఆపాదించి చెప్పినప్పుడు దాన్ని పర్సనిఫికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాగ్ పోమ్‌లో ఉంది మనకు. ఫాగ్ వచ్చి అక్కడికొచ్చి కూర్చొనింది అని ఒక సెంటెన్స్ ఉంది. వచ్చి కూర్చోండి. ఎవరు యాక్చువల్లీ కూర్చుంటారు? మనుషులు. సో, ఫాగ్ చేసిందని చెప్తా ఉన్నాం. సో, అది పర్సనిఫికేషన్ అనమాట. అట్లా ఉంటది. సెవెంత్‌ది, వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోమ్? ఇది కూడా ఇంపార్టెంట్. రైమ్ స్కీమ్ గుర్తుపెట్టుకోండి. ఎట్లా చేయాలో నేను చెప్తాను. ఇక్కడున్న ఏబీఏ, ఏబీసీ, బీసీబీ, ఏఏ, బీబీ, సీసీడీడీ, ఏబీ, ఏబీ, సీడీ, సీడీ అండ్ ఫ్రీ వర్స్. ఫ్రీ వర్స్ అంటే ఎటువంటి ఈ రైమ్ స్కీమ్ లేకపోతే ఫ్రీ వర్స్ అని రాస్తాం. ఏబీఏ, ఏబీసీ, బీసీబీ దానికి ఆన్సర్ ఏ. ఎట్లొచ్చింది? ఇక్కడ నేను కింద చెప్తాను చూడండి. ఇది స్టాంజా. మనకి స్టాంజా ఇస్తారు కదా! నేను ఇక్కడ స్టాంజాస్ ఇవ్వలేదు. బట్ మనకి ఎగ్జామ్‌లో స్టాంజాస్ ఇస్తారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ స్టాంజా ఇచ్చున్నారనుకో, ఏదో ఒక స్టాంజా ఏది ఇచ్చినా పర్లేదు. మనం ఇది తీసుకున్న ఎగ్జాంపుల్‌గా. సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. సమ్ సే ఇన్ ఐస్. ఫ్రమ్ వాట్ ఐ హావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్ టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్. ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అని చెప్పుకున్నాను. మనం ఏం చేయాలంటే ఈ ప్రతి లైన్‌లోనూ లాస్ట్ వర్డ్‌ని చదవాలి. ఫైర్. సో, దాని యొక్క రైమింగ్ వర్డ్ ఎట్లా దాన్ని పలుకుతా ఉన్నాం, ఎట్లా దాన్ని ఆ రైమింగ్ వస్తా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాల. ఫైర్. సో, ఫస్ట్ దాన్ని చదివినాం కాబట్టి ఫైర్‌కి ఏ అని ఒక పేరు ఇచ్చేసుకుందాం. ఒకటి ఎయిర్. ఏ అని పెట్టేద్దాం ఫైర్‌కి. నెక్స్ట్ సెకండ్ లైన్‌లో లాస్ట్ సెంటెన్స్ ఏంటి? ఐస్. రెండిటిని కంపేర్ చేయాలి. ఫైర్, ఐస్ 2 ఒకలా ఉన్నాయా? రైమింగ్ వర్డ్స్ అవి ఫైర్, ఐస్. డిఫరెంట్ గదా! సో, ఫస్ట్ దానికి ఏ పెట్టినాం. ఇది డిఫరెంట్‌గా ఉంది కాబట్టి దీనికి బి పెట్టుకుందాం. నెక్స్ట్ థర్డ్ దాంట్లో లాస్ట్‌ది ఏంటి? డిజైర్. బాగా అబ్జర్వ్ చేస్తే పైన ఫైర్, డిజైర్ 2 రైమింగ్ వర్డ్స్. సో, ఫైర్‌కి ఏ పెట్టున్నాం కాబట్టి దీనికి గూడా ఏ పెడతాం. అంటే సేమ్ రైమింగ్ వర్డ్స్‌కి సేమ్ లెటర్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఫైర్ వచ్చింది. సో, అది గూడా సేమ్ గదా! సో, ఏ పెట్టినాం. ట్వైస్ వేరేది ఫైర్ లాగా గాదు ఇది ట్వైస్. అబ్జర్వ్ చేస్తే ఐస్, ట్వైస్ 2 సేమ్ ఉన్నాయి. సో, ఐస్‌కి బి ఆల్రెడీ ఇచ్చేసున్నాం కాబట్టి సేమ్ రైమింగ్ వర్డ్ అయినటువంటి ట్వైస్‌కి కూడా బి ఇస్తాం. ఓకే. ఐస్, ట్వైస్. నెక్స్ట్ హేట్. పైన ఫైర్ లాగా ఉందా ఏ? లేకపోతే ఐస్ లాగా ఉందా? హేట్ అనేది డిఫరెంట్ ఉంది. సో, మూడో పేరు ఇచ్చుకోవాలా లెటరు సి. నెక్స్ట్ ఐస్. మళ్ళా వచ్చింది ఐస్. సో, ఆల్రెడీ పెట్టున్నాం కదా వాటికి పేరు. సో, బి. నెక్స్ట్ గ్రేట్. చూస్తే హేట్, గ్రేట్. సి ఆల్రెడీ సి పెట్టున్నాం. 2 సేమ్ రైమింగ్ వర్డ్స్ కాబట్టి హేట్‌కి సి ఇచ్చున్నాం. సో, గ్రేట్‌కి కూడా సి ఇస్తాం. ఓకే. ఇట్లా
లెటర్స్ రాసుకున్నాం. వాటిని వరుసలో రాస్తే అదే రైమ్ స్కీమ్ అనమాట. ఏబీ, ఏఏ, బీసీ, బీసీ అంతే. ఏబీ, ఏఏ, బీసీ, బీసీ ఇది మన ఆన్సర్. ఓకే. ఇట్లా చేయాలి రైమ్ స్కీమ్స్ అనమాట. నెక్స్ట్ ఎయిత్‌ది. అకార్డింగ్ టు ద పోయెట్ వాట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్? సో ఏది డిస్ట్రక్ట్ చేస్తది తన దృష్టిలో? గ్రీడ్ స్వార్థమా? వార్ యుద్ధం, లవ్ అండ్ హేట్ జెలసీ. సో ఈ పోయెట్ ఏం చెప్పినాడు? ఫైర్ అండ్ ఐస్ కదా! సో లవ్ అండ్ హేట్ అనమాట. డిజైర్ అండ్ హేట్ అవి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి మన వరల్డ్‌ని అని. నైన్త్, ద పోమ్ ఫైర్ అండ్ ఐస్ ఎక్స్ప్రెసెస్ ద పోయెట్స్ వ్యూ అబౌట్. తన యొక్క అంటే తన ఏ వ్యూని చెప్తా ఉంది ఫైర్ అండ్ ఐస్ అనేది? ఒకటి గ్లోబల్ వార్మింగ్ గురించా? ఫ్యూచర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్? లవ్ అండ్ ఫ్రెండ్షిప్పా? చేంజింగ్ సీజన్సా? ఇక్కడ డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్ గురించి కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 10th, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద పోమ్? సో ఆ టోన్ అంటే ఏ రకంగా దాన్ని చెప్తా ఉన్నారు? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? జాయ్ఫుల్ ఎంజాయబుల్గా ఉందా? ఫిలసాఫికల్ అండ్ సీరియస్సా? హ్యూమరస్ అంటే ఫన్నీ, రొమాంటిక్ అంటే తెలుసు. సో ఏంటి ఆన్సర్ అక్కడ? ఫిలసాఫికల్ అండ్ సీరియస్ అంటే ఇది ఒక ప్రెస్సింగ్ ఇష్యూ అనమాట. అంటే ఫ్యూచర్ మనం ఇప్పుడు డిస్ట్రక్షన్కి వెళ్తూ ఉన్నాం ఈ డిజైర్ అండ్ హేట్ వల్ల, లవ్ అండ్ హేట్ వల్ల. సో వాటిని కంట్రోల్ చేసుకుంటే మనం డిస్ట్రక్ట్ కాకుండా ఉంటాము అని చెప్పేసి ఒక సీరియస్ ఇష్యూని మనకి చెప్తా ఉన్నారు. సో ఫిలసాఫికల్ అండ్ సీరియస్ అనమాట. ఎంతో కంటెంట్ ఉంటుంది, ఎంతో మంచి విషయం ఉంది కాబట్టి ఫిలసాఫికల్ అండ్ సీరియస్ అంటాం. అది. నెక్స్ట్, ఏ టైగర్ ఇన్ ద జూ. హూ ఈస్ ద పోయెట్ ఆఫ్ ఏ టైగర్ ఇన్ ద జూ? థర్డ్ పోమ్. సో లెస్లీ నారిస్, రాబర్ట్ ఫ్రోస్ట్, విలియం బ్లేక్, జాన్ కీట్స్. దానికి వచ్చేసి లెస్లీ నారిస్. వేర్ ఈస్ ద టైగర్ కెప్ట్ ఇన్ ద పోమ్? ఆ పోమ్లో ఉన్నటువంటి టైగర్ని ఎక్కడ పెట్టేసినారు? ఫారెస్ట్లోనా, జూ కేజ్లోనా, సర్కసా, శాంక్చురీనా? సో జూ కేజ్లో పెట్టినారు దాన్ని. హౌ డస్ ద టైగర్ మూవ్ ఇన్ ద కేజ్? ఎట్లా కదులుతూ ఉంది అది? ప్రౌడ్లీ, ఫియర్స్లీ, యాంగ్రీలీ, సైలెంట్లీ. సైలెంట్గా కదులుతూ ఉందన్నమాట. అంటే నిస్సహాయతతో ఉంది అది, ఎక్కడికి పోలేని సిచ్యువేషన్లో. వేర్ షుడ్ ద టైగర్ ఐడియల్లీ బీ? సో యాక్చువల్లీ ఎక్కడ ఉండాలి అది? ఐడియల్లీ అంటే యాక్చువల్లీ దాని యొక్క ప్రదేశం ఏంటి? సర్కస్లోనా, జూలోనా, జంగిల్లోనా, ఫామ్లోనా? జంగిల్ అంటే ఫారెస్ట్. సో ఫారెస్ట్లో ఉండాలి. హౌ డస్ ద పోయెట్ డిస్క్రైబ్ ద టైగర్స్ ఐస్? తన ఐస్ని ఎట్లా డిస్క్రైబ్ చేసినాడు? సాడ్ అండ్ వీక్. సో సాడ్గా, వీక్గా ఉన్నాయి. బ్రైట్ అండ్ ఫుల్ ఆఫ్ యాంగర్, చాలా బ్రైట్గా మెరుస్తూ ఉన్నాయి అండ్ కోపంతో ఉన్నట్టున్నాయి. కామ్ అండ్ పీస్ఫుల్, క్లోజ్డ్ అండ్ స్లీపీ. సో బ్రైట్ అండ్ ఫుల్ ఆఫ్ యాంగర్. 6th, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద పోమ్? సో ఈ పోమ్ యొక్క థీమ్ ఏంటి? ఫ్రీడమ్ వర్సెస్ క్యాప్టివిటీ. స్వేచ్ఛకు ఇట్లా బంధించే, క్యాప్టివిటీ అంటే బంధించడం అన్నమాట. స్వేచ్ఛగా తిరగడానికి, బంధించడానికి మధ్య ఉన్నటువంటి తేడాని చెప్తా ఉన్నారు. లవ్ అండ్ హేట్రెడ్, పవర్ ఆఫ్ నేచరా, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనా? సో ఫ్రీడమ్ వర్సెస్ క్యాప్టివిటీ. అది జంగిల్లో ఉండాల్సినటువంటి టైగర్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఉన్నారు కాబట్టి బంధించేసినాం. సో ఆ ఫ్రీడమ్, క్యాప్టివిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ పోమ్లో. 7th, వాట్ డస్ ద పోయెట్ వాంట్ ఫర్ ద టైగర్? పోయెట్కి అంటే పోయెట్ దృష్టిలో టైగర్కి ఏం కావాలి? ఒకటి, టు రిమైన్ ఇన్ ద జూ, జూలోనే ఉండిపోవాలి ఆ టైగరు. టు బీ ఫ్రీ ఇన్ ద వైల్డ్లో తిరుగుతూ ఉండాలా ఫారెస్ట్లో. టు బీ ట్రైన్ ఇన్ అ సర్కస్లో ట్రైనింగ్ ఇవ్వాలి. టు బీ టేకెన్ కేర్ ఆఫ్ బై హ్యూమన్స్, మనుషులు జాగ్రత్తగా చూసుకోవాలి, మనమేం చూసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ఫారెస్ట్కి వదిలేస్తే చాలు. టు బీ ఫ్రీ ఇన్ ద వైల్డ్, అది కరెక్ట్ ఆన్సర్. విచ్ పొయెటిక్ డివైస్ ఇస్ యూస్డ్ ఇన్ ప్యాట్స్ ఆఫ్ వెల్వెట్ క్వయట్? సో ఇక్కడ ప్యాట్స్ ఆఫ్ వెల్వెట్ క్వయట్ అన్నాడు. సో దాని పొయెటిక్ డివైస్ ఏంటి? అల్లిటరేషన్, మెటఫర్, పర్సనిఫికేషన్, సిమైల్. ఆన్సర్ వచ్చేసి అల్లిటరేషన్ అనమాట. ఎందుకంటే అల్లిటరేషన్ అంటే ఏంటంటే సేమ్ సౌండ్ వచ్చేటువంటి ఆ వర్డ్స్ రిపీట్ అవుతే వెంటనే పక్కన ఉన్నటువంటి పదంలోనే వస్తే దాన్ని అల్లిటరేషన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది వెల్వెట్, వి సౌండ్ ఉంది. వెల్వెట్, క్వయట్, ఇక్కడ కూడా వి సౌండ్ వస్తూ ఉంది. సో పక్కన ఉన్నటువంటి వర్డ్స్లోనే సేమ్ సౌండ్ వచ్చేటువంటి లెటర్ ఉన్నప్పుడు దాన్ని అల్లిటరేషన్ అంటాం అనమాట. సో వెల్వెట్లో వి ఉంది, క్వయట్లో వి ఉంది. సో అల్లిటరేషన్ అంటాం. రిపీటెడ్ వచ్చినాయి ఇక్కడ. వెల్వెట్లో 2 సార్లు వచ్చింది, క్వైట్లో ఒకసారి, పక్కనే కంటిన్యూషన్గా వచ్చింది కాబట్టి అల్లిటరేషన్ అంటాం. నెక్స్ట్ 9th, వాట్ డస్ ద టైగర్ డూ అట్ నైట్? నైట్ టైమ్స్ ఏం చేస్తూ ఉంది అది? స్లీప్స్ పీస్ఫుల్లీ, ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. స్టేర్స్ అట్ ద స్టార్స్ విత్ ఫ్రస్ట్రేషన్తో పైన ఉన్నటువంటి నక్షత్రాలని చూస్తూ ఉంది. రోమ్స్ ఇన్ ద జంగుల్, ప్లేస్ విత్ అదర్ టైగర్స్. సో ఏం చేస్తూ ఉందంటే ఆ స్టార్స్ వైపు చూస్తూ ఉంది విత్ ఫ్రస్ట్రేషన్. వాట్ డస్ ద పోమ్ క్రిటిసైజ్? సో ఏం చెప్తుంది? దేన్ని క్రిటిసైజ్ చేస్తుంది? ఎవరిని విమర్శిస్తూ ఉంది ఇది? ఒకటి, క్రూయల్టీ ఆఫ్ హ్యూమన్స్ టువర్డ్స్ యానిమల్స్, జంతువుల పట్ల మనుషుల యొక్క క్రూరత్వాన్ని. ద బ్యూటీ ఆఫ్ టైగర్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ జూస్ అండ్ ద లాస్ ఆఫ్ నేచర్. సో ఏంటి? మనుషులు ఎట్లా వాటిని ఎంత క్రూయల్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు అనేది. సో ఆప్షన్ ఏ.
నెక్స్ట్ హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్, ఇందులో నుంచి ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. హూ ఈజ్ ద పోయట్ ఆఫ్ హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్? సో క్యారోలిన్ వెల్స్, రాబర్ట్ ఫ్రోస్ట్, విలియం బ్లేక్ అండ్ జాన్ కీట్స్. క్యారోలిన్ వెల్స్ ఆమె. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఎ లయన్ మీట్స్ యూ ఇన్ ద జంగిల్? నిన్ను లయన్ కలిస్తే ఏం చేస్తుంది అది? ఒకటి, ఇట్ విల్ ఇగ్నోర్ యూ, నిన్ను పట్టించుకోదు. ఇట్ విల్ అటాక్ యూ ఇమీడియట్లీ, వెంటనే అటాక్ చేస్తుంది. ఇట్ విల్ గ్రీట్ యూ, పలకరిస్తుంది. ఇట్ విల్ ప్లే విత్ యూ, ఆడుకుంటుంది. సో తెలుసు ఏం చేస్తుంది, అటాక్ చేస్తుంది. వాట్ ఈస్ ద పొయిటిక్ డివైస్ యూస్డ్ ఇన్ ఇఫ్ హీ రోర్స్ అట్ యూ యాజ్ యూ ఆర్ డయింగ్? సో ఇక్కడ ఉన్నటువంటి పొయిటిక్ డివైస్ ఏంటి? ఇఫ్ హీ రోర్స్ అట్ యూ యాజ్ యూ ఆర్ డయింగ్ అంటే అది అరిచింది అనుకోండి, అంటే నువ్వు చచ్చిపోయినట్లే అని. సో ఫన్నీగా చెప్తా ఉన్నారు. అది నిన్ను చూసి గర్జించింది అనుకో, నువ్వు ఒక పక్క భయంతో వణికిపోతూ ఉంటావు, చచ్చిపోయేంత ఉంటుంది. సో సిమైలా పర్సనిఫికేషన్, రైమ్ అండ్ హ్యూమర్, హైపర్బోల్. సో రైమ్ అండ్ హ్యూమర్ ఇక్కడ. నెక్స్ట్, హౌ కెన్ యూ ఐడెంటిఫై ఏ బెంగాల్ టైగర్? బెంగాల్ టైగర్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? బై ఇట్స్ రోర్, దాని గర్జన విని. బై ఇట్స్ బ్లాక్ స్ట్రైప్స్ ఆన్ ఎల్లో స్కిన్, సో ఆ ఎల్లో స్కిన్ మీద నల్లటి చారలు ఉంటాయి. బై ఇట్స్ జంపింగ్ స్కిల్స్, బై ఇట్స్ స్పీడ్. సో దేన్ని చూసి ఐడెంటిఫై చేస్తాం? ఇట్స్ బ్లాక్ స్ట్రైప్స్ ఆన్ ఎల్లో స్కిన్. వాట్ యానిమల్ ఈజ్ హగ్గింగ్ యూ వెరీ టైట్? ఏది వచ్చి హగ్ చేసుకుంటుంది టైట్గా? ఏ బేర్. సో ఇందులో వచ్చేసి బేర్. ఆ హగ్ అంటే హగ్ కాదు, అదొక అటాక్ అనమాట. విచ్ యానిమల్ ఈజ్ లెప్ అండ్ లెప్ అగైన్? సో ఏది రిపీటెడ్గా ఎగిరి మన మీద దాడి చేస్తుంది, అటాక్ చేస్తుంది? చీతా, లెపర్డ్, లయన్, వూల్ఫ్. మనకి ఇక్కడ వచ్చింది వచ్చేసి అంటే ఈ పోమ్లో లెపర్డ్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద పోమ్? ఎట్లా ఉంది ఈ పోమ్ అంతా? సీరియస్గానా, హ్యూమరస్ అంటే ఫన్నీగానా, ట్రాజిక్ బాధాకరంగానా, సో ఫియర్ఫుల్ భయంకరంగానా, భయం వేసేలాగా, హ్యూమరస్ ఫన్నీగా అనమాట. వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ క్రొకడైల్ వెల్కమ్స్ యూ విత్ టీయర్స్? ఆ మొసలి కన్నీళ్లతో నిన్ను పలకరించింది, వెల్కమ్ చెప్పింది అంటే దాని మీనింగ్ ఏంటి? అది ఏడుస్తుంది కదా అని మనం దగ్గరికి పోతే ఏం చేస్తుంది? మనల్ని తినేస్తుంది. సో ఇట్ ఫీల్స్ సాడ్, బాధగా ఉందని. ఇట్ వాంట్స్ ఫుడ్ కావాలని. ఇట్ విల్ ఈట్ యూ, తింటుంది మనం కనుక వెళ్తే దాని దగ్గరికి. ఇట్ ఈస్ సిక్, సో దానికి ఆరోగ్యం బాగాలేదు. ఇట్ విల్ ఈట్ యూ, తినేస్తుంది అని అర్థం. వాట్ పొయిటిక్ డివైస్ ఈస్ యూజ్డ్ ఇన్ ద పోమ్ ఫ్రీక్వెంట్లీ? ఫ్రీక్వెంట్గా ఏది యూజ్ చేసినారంటే ఇక్కడ ఐరనీ అనమాట. సెటైరికల్గా కొంచెం ఫన్నీగా ఉన్నటువంటి దాన్ని ఐరనీ అంటాం. వాట్ ఈస్ ద పోమ్ మెయిన్లీ అబౌట్? దేని గురించింది ఇక్కడంతా? వైల్డ్ యానిమల్స్ అండ్ దేర్ బిహేవియర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ జూస్, ద సీరియస్ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్, ద పోయట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ విత్ యానిమల్స్. సో ఇవన్నీ ఆమెకు జరిగినాయనా? నో, అది కాదు. యానిమల్ బిహేవియర్ గురించి సీరియస్గా ఏం చెప్పున్నారా ఇందులో? అది లేదు. జూ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఉందా? నో. యానిమల్స్ వాటి బిహేవియర్ ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పోమ్, ద బాల్ పోమ్. దాంట్లో 10 క్వశ్చన్స్ చూద్దాం. హూ ఈజ్ ద పోయట్ ఆఫ్ ద బాల్ పోమ్? సో జాన్ బెర్రిమెన్ అనేటువంటి వ్యక్తి ఆ పోయట్ అనమాట. వాట్ హ్యాపెన్స్ టు ద బాయ్స్ బాల్ ఇన్ ద పోమ్? సో ఏం జరిగింది ఆ పిల్లాడి యొక్క బాల్కి? ఇట్ బస్ట్స్, అది కాలిపోయింది, పేలిపోయింది. ఇట్ ఈస్ లాస్ట్ ఇన్ ద వాటర్, పోగొట్టుపోయింది నీళ్ళల్లో. సమ్వన్ టేక్స్ ఇట్, ఎవరో తీసుకున్నారు. హీ గివ్స్ ఇట్ అవే, అతనే వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. సో అది ఎగురుకుంటూ పోయి వాటర్లో పడింది. వాట్ డస్ ద లాస్ట్ బాల్ సింబలైజ్? ఇది చాలా ఇంపార్టెంట్. ఆ పోగొట్టుపోయినటువంటి బాల్ దేన్ని సూచిస్తూ ఉంది? ఆ బంతి. ద బాయ్స్ హ్యాపీనెస్, తన యొక్క ఆనందాన్ని. ద లాస్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ ఇన్నసెన్స్, చిన్నప్పటి యొక్క ఆ కుర్రతనం అండ్ అమాయకత్వం. ఏ న్యూ అడ్వెంచర్, ఒక కొత్త సాహసం. ఏ బ్యాడ్ ఓమెన్, సో దేన్ని సూచిస్తూ ఉంది అది? ద లాస్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ ఇన్నసెన్స్, చిన్నప్పుడు పోగొట్టుకున్నటువంటి విషయాలన్నమాట. ఆ బాల్ ఎలాగైతే పోయిందో చిన్నప్పటి తీపి గుర్తులు అండ్ ఆ ఇన్నోసెన్స్ ఇవన్నీ కూడా పోయి ఉంటాయి మన నుంచి అని. లాస్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ కూడా. హౌ డస్ ద బాయ్ రియాక్ట్ ఆఫ్టర్ లూజింగ్ ద బాల్? బాల్ పోయిన తర్వాత ఆ పిల్లాడు ఎట్లా రియాక్ట్ అయినాడు? ఒకటి, హీ క్రైస్ సైలెంట్లీ, ఏడ్చినాడు. హీ బైస్ ఎ న్యూ వన్, కొత్తదాన్ని కొనుక్కున్నాడు. హీ ఫర్గెట్స్ అబౌట్ ఇట్, మర్చిపోయినాడు. హీ బ్లేమ్స్ అదర్స్, వేరే వాళ్ళని నిందించాడు. సో హీ క్రైస్ సైలెంట్లీ, సైలెంట్గా ఏడుస్తూ ఉన్నాడు. వాట్ లెసన్ డస్ ద పోయట్ వాంట్ టు టీచ్? సో ఈ పోమ్ నుంచి ఆ పోయట్ మనకి ఏం నేర్పించాలనుకున్నాడు? మనీ కెన్ రీప్లేస్ ఎవ్రీథింగ్, డబ్బు ఉంటే దేనైనా రీప్లేస్ చేయొచ్చు. లాస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, సో ఈ పోగొట్టుకోవడం అనేది జీవితంలో ఒక భాగం. టాయ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ హ్యాపీనెస్, ఈ ఆడుకునే బొమ్మలు ఈ సంతోషానికి కారణం, ఇంపార్టెంట్. వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఎక్స్ట్రా థింగ్స్, సో ఒక బాల్ పోయింది కాబట్టి ఇంకో బాల్ కూడా పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు. ఏం చెప్పారు ఇక్కడ? లాస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే పోగొట్టుకోవడం అనేది జీవితంలో జరుగుతూనే ఉంటుంది, అది కంపల్సరీ, ఇట్స్ ఇన్ఎవిటబుల్, దాన్ని అవాయిడ్ చేయలేమన్నమాట. నెక్స్ట్ 6th, వాట్ పొయిటిక్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెర్రీలీ బౌన్సింగ్ డౌన్ ద స్ట్రీట్ అన్న? ఇక్కడ ఏంది? మెర్రీలీ బౌన్సింగ్ డౌన్ ద స్ట్రీట్. సో అల్లిటరేషనా, సిమైలా, మెటఫరా, పర్సనిఫికేషన్? అల్లిటరేషన్ అనమాట. సేమ్ ఆ లెటర్స్ రిపీట్ అయి ఉంటాయి.
నెక్స్ట్ వాట్ డస్ ద బాల్ మెటఫరికల్లీ రిప్రజెంట్? సో బాల్ దేన్ని సూచిస్తూ ఉంది ఇక్కడ? మెటీరియల్ వెల్త్. సో సంపదని, అంటే మెటీరియల్ థింగ్స్ ఉన్నాయి తన దగ్గర అని చెప్పేసి, అంటే బాల్ ఇట్లా కొన్ని వస్తువులు. ద బాయ్స్ పెట్, అతను పెంచుకునేటువంటి పెట్, దాని గురించి ఏమైనా ఉందా అందులో? నో. ద బాయ్స్ చైల్డ్హుడ్ మెమరీస్, చిన్నప్పటి స్మృతులు, తీపి జ్ఞాపకాలు. ద స్కూల్ ఎన్వైర్న్మెంట్, సో దేని గురించి ఉంది? సి ద బాయ్స్ చైల్డ్హుడ్ మెమరీస్. వాట్ డస్ ద పోయిట్ సే అబౌట్ రీప్లేసింగ్ ద బాల్? సో బాల్ని రీప్లేస్ చేయొచ్చు అనేటువంటి ఆప్షన్ ఒకటి ఉంది కదా, సో దాని గురించి ఏం చెప్పాడు పోయెట్? ద బాయ్ కెన్ గెట్ అనదర్ ఈజీలీ, ఇంకొకటి ఈజీగా వచ్చేస్తుంది. నో వన్ కెన్ రీప్లేస్ వాట్ ఈస్ ట్రూలీ లాస్ట్, నిజంగా పోయిన దాన్ని ఎవ్వరు కూడా రీప్లేస్ చేయలేరు. మనీ కెన్ బై హ్యాపీనెస్, ద బాల్ వాస్ వర్త్లెస్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నో వన్ కెన్ రీప్లేస్ వాట్ ఈస్ ట్రూలీ లాస్ట్, మనం పోగొట్టుకున్న దాన్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. సో వీ హ్యావ్ టు మూవ్ ఆన్. నెక్స్ట్ నైన్త్ది, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద పోమ్? ఎలా ఉంది ఈ పోమ్ అంతా? జాయ్ఫుల్, సంతోషకరంగా ఉందా? సాడ్ అండ్ రిఫ్లెక్టివ్, బాధాకరంగా ఉంది. ఈ రిఫ్లెక్టివ్ అంటే మనం దాని నుంచి ఏం నేర్చుకున్నాం, మన యొక్క ఫీలింగ్స్ ఎట్లున్నాయి, మన యొక్క ఒపీనియన్స్ ఎట్లా ఉన్నాయి, మనం ఏం చేయాలి అని చెప్పేటివే రిఫ్లెక్షన్స్ అనమాట, మన యొక్క ఓన్ థాట్స్. యాంగ్రీ, కోపమా? హ్యూమరస్, ఫన్నీనా? సో సాడ్ అండ్ రిఫ్లెక్టివ్ ఇక్కడ. నెక్స్ట్ 10th, వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోమ్? సో ఇక్కడ రైమ్ స్కీమ్స్ ఇచ్చున్నారు, ఏఏ బీబీ ఏబిసిబి, ఫ్రీ వర్స ఏబిఏబి అని. ఇందులో ఎటువంటి రైమ్ స్కీమ్ ఉండదన్నమాట. అంటే ఫస్ట్ది ఏ ఉంటుంది, సెకండ్ది బి పైన చెప్పినట్లుగా, నెక్స్ట్ సి డి ఇట్లా ఏబిసిడి టైప్లో వస్తాయి. సో ఫ్రీ వర్స్ అంటాం. నెక్స్ట్ అమాందా. హూ ఈస్ ద పోయట్ ఆఫ్ అమాందా? ఎవరు దీని యొక్క రచయిత? క్యారలిన్ వెల్స్, రాబిన్ క్లీన్, జాన్ కీట్స్, సిల్వియా ప్లాత్. సో రాబిన్ క్లీన్. హూ ఈజ్ కాన్స్టెంట్లీ స్కోల్డింగ్ అమాందా? అమాందాని ఎవరు తిడతా ఉన్నారు ఇక్కడ? హర్ పేరెంట్స్. కొన్నిసార్లు హర్ మదర్ అని ఇస్తారు, హర్ పేరెంట్స్. వాట్ డస్ అమాందా ఇమాజిన్ హర్ సెల్ఫ్ యాజ్? తనను ఎలా ఇమాజిన్ చేసుకునింది తనను? ఒక మెర్మైడ్ లాగా. సో మెర్మైడ్ ఎక్కడ ఉంటుంది? ఓషన్లో ఉంటుంది. అది కూడా క్వశ్చన్ అడుగుతారు, మెర్మైడ్ ఎక్కడ ఉంటుంది? ఓషన్లో అని. వై ఈజ్ అమాందా స్కోల్డెడ్ ఫర్ సిట్టింగ్ ఇన్ అ స్లౌచింగ్ పొజిషన్? సో ఆమె కూర్చున్నటువంటి ఆ విధానాన్ని ఎందుకు తిడతా ఉంది ఆమె? ఇట్ లుక్స్ బ్యాడ్, చూడడానికి బ్యాడ్గా ఉంది. ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ పోస్చర్. పోస్చర్ అంటే చూసే ఆ విధానం, చూడడానికి ఆ యొక్క ఏమంటాం పోస్చర్ అంటే ఆ భంగిమ సరిగా ఉండదు అని. ఇట్ మేక్స్ హర్ లుక్ లేజీ, సో బద్ధకంగా కనిపిస్తుంది అట్లా కూర్చుంటే. ఆర్ షీ షుడ్ బి యాక్టివ్గా ఉండాలి. సో ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ పోస్చర్ అనమాట స్లౌచింగ్ అనేది. వాట్ డస్ అమాందా విష్ ఫర్ ఇన్ హర్ ఇమాజినేషన్? తన ఇమాజినేషన్లో ఏం కోరుకుంటా ఉంది ఆమె? ఏం కావాలని కోరుకుంటా ఉంది? ఒకటి ఫ్రీడమ్ అండ్ పీస్, స్వాతంత్రం కావాలా, ప్రశాంతంగా ఉండాలని. మనీ అండ్ ఫేమ్, ఎ లగ్జరియస్ లైఫ్, గుడ్ ఫుడ్. సో ఏం కావాలా? ఫ్రీడమ్ అనమాట. అంటే ఎవ్వరూ తిట్టకూడదు, తనకు నచ్చిన పని చేయాలి. ఇప్పుడు వాళ్ళ మమ్మీ తిడతా ఉంది కదా, అట్లా తిట్టేటోళ్ళు ఎవ్వరు ఉండకూడదు అని చెప్పేసి ఆమె ఫ్రీడమ్ని కోరుకుంటా ఉంది. విచ్ ఫెయిరీ టేల్ క్యారెక్టర్ డస్ అమాందా ఇమాజిన్ హర్ సెల్ఫ్ టు బి? సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫెయిరీ టేల్స్ ఉంటాయి కదా, కథలు కొన్ని ఫెయిరీ టేల్స్. సో అందులో ఏ క్యారెక్టర్తో అమాందాని అమాందా ఇమాజిన్ చేసుకునింది ఇక్కడ? రపుంజెల్, గుర్తుపెట్టుకోండి, రపుంజెల్ అనమాట. స్నో వైట్ కాదు, సిండ్రెల్లా, ఆలిస్, వాళ్ళు ముగ్గురు కాదు, రపుంజెల్. వై డస్ అమాందా ఇమాజిన్ హర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆర్ఫన్? ఎందుకు తను అనాథలాగా, ఒక ఆర్ఫన్ లాగా ఉండాలని అనుకునింది? ఒకటి షీ లవ్స్ బీయింగ్ అలోన్, ఒంటరిగా ఉండడం ఇష్టం, ఫ్యామిలీ లేకుండా. షీ వాంట్స్ టు ఎస్కేప్ రిస్ట్రిక్షన్స్. సో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అంటే ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. వాళ్ళ మదర్ చెప్తా ఉన్నారు, గోల్డ్ పెంచుకోకూడదు, అట్లా కూర్చోకూడదు. సో అటువంటి రిస్ట్రిక్షన్స్ని తప్పించుకోవడానికి. షీ డజంట్ లైక్ హర్ పేరెంట్స్, తన పేరెంట్స్ అంటే ఇష్టం లేదు. షీ ఈజ్ యాక్చువల్లీ అన్ ఆర్ఫన్. సో ఆప్షన్ ఏంటి? బి, షీ వాంట్స్ టు ఎస్కేప్ రిస్ట్రిక్షన్స్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ అమాందాస్ థాట్స్? తన టోన్ ఎలా ఉంది అంటే తను చెప్పేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది అని. హ్యాపీ అండ్ కేర్ ఫ్రీ, చాలా హ్యాపీగా కేర్ ఫ్రీగా ఉంది. యాంగ్రీ అండ్ రెబెలియస్, కోపంతో చెప్తా ఉంది. సాడ్ అండ్ హోప్ఫుల్, హ్యూమరస్ అండ్ లైట్ హార్టెడ్. సో ఎట్లుంది అది? హ్యాపీ అండ్ కేర్ ఫ్రీ, చాలా సంతోషంగా ఉంది, అంటే ఎటువంటి కేర్ లేకోకుండా తనకు నచ్చినట్లు చేసుకోవాలని చెప్పేసి. వాట్ ఈస్ ద పొయటిక్ డివైస్ యూస్డ్ ఇన్ ఐఎమ్ అన్ ఆర్ఫన్ రోమింగ్ ద స్ట్రీట్? సో ఇందులో ఏం యూజ్ చేశారు? ఐఎమ్ అన్ ఆర్ఫన్ రోమింగ్ ద స్ట్రీట్ అని. సిమైల్, మెటఫర్, అల్లిటరేషన్, పర్సనిఫికేషన్. సో మెటఫర్. సో కంపేర్ చేసి చెప్తా ఉన్నారు, ఆమె ఊహించుకుంటా ఉందన్నమాట, తను ఒక ఆర్ఫన్ లాగా కంపేర్ చేసుకుంటా ఉంది. సో అట్లా ఉంటే బాగుండు అని. సో మెటఫర్. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద పోమ్? సో ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్గా ఉండాల్సినటువంటి ఇంపార్టెన్సా? ఇమాజినేషన్ యాజ్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ, అండ్ రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ ఎ చైల్డ్స్ లైఫ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇమాజినేషన్ యాజ్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీకి ఈ ఇమాజినేషన్కి అంటే ఎస్కేప్ అవుతూ ఉంటారు రియాలిటీ నుంచి, దాని గురించి అనమాట. ఆ మెర్మైడ్ లాగా ఉండాలనుకుంటున్నా, అవన్నీ
ఇమాజినబుల్ థింగ్స్ కదా. సో నెక్స్ట్ ద ట్రీస్. హూ ఈస్ ద పోయట్ ఆఫ్ ద ట్రీస్? అడ్రియన్ రిచ్, రాబర్ట్ ఫ్రోస్ట్, సిల్వియా ప్లాత్, ఎమిలీ డికిన్సన్. అడ్రియన్ రిచ్. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోమ్? ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్, ఫ్రీడమ్ అండ్ గ్రోత్, పొల్యూషన్ అండ్ ఎన్వైర్న్మెంట్, హ్యూమన్ రిలేషన్షిప్స్. సో ఫ్రీడమ్ అండ్ గ్రోత్. ఇక్కడ సెంట్రల్ ఐడియా వచ్చేసి ఫ్రీడమ్ అండ్ గ్రోత్. ఆ చెట్లను తీసుకొని వచ్చి ఒక ఇంట్లో పెట్టేసి ఫ్రీడమ్ లేకుండా చేసినట్లు బయటకు పంపించాలి, వాటి ఓన్ ప్లేస్కి బయటికి వెళ్ళాలన్నమాట. సో అది సెంట్రల్ ఐడియా ఇక్కడ, ఫ్రీడమ్ అండ్ గ్రోత్. వేర్ ఆర్ ద ట్రీస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద పోమ్? సో బిగినింగ్ ఆఫ్ ద పోమ్లో ఎక్కడ ఉన్నాయి అవి? జంగిల్లోనా, గార్డెన్లోనా, ఇన్సైడ్ అ హౌసా, నియర్ అ రివరా? ఇన్సైడ్ అ హౌస్. వాట్ డూ ద ట్రీస్ వాంట్ టు డూ ఇన్ ద పోమ్? ఆ చెట్లు ఏం చేయాలనుకుంటున్నాయి? ఒకటి స్టే ఇండోర్స్, లోపలే ఉండాలనుకుంటున్నాయి. ఫారెస్ట్కి వెళ్ళాలనుకుంటున్నాయి. గ్రో ఇన్ పార్ట్స్, ఈ కుండీలలో పెరగాలనుకుంటున్నాయి. ప్రొవైడ్ షేడ్, నీడనిద్దాం అనుకుంటున్నాయి. గో టు ద ఫారెస్ట్. వాట్ డస్ ద పోయెట్ కంపేర్ ద ట్రీస్ టు? ట్రీస్తో దేన్ని కంపేర్ చేసినాడు ఇక్కడ? ప్రిజనర్స్ బ్రేకింగ్ ఫ్రీ, సోల్జర్స్ ఇన్ బ్యాటిల్, బర్డ్స్ ఫ్లయింగ్ అవే, ఏ హ్యాపీ ఫ్యామిలీ. ప్రిజనర్స్ బ్రేకింగ్ ఫ్రీ అనమాట, బంధించేసినారు కదా ఖైదీల్లాగా ఇంట్లో. సో వాటి నుంచి చైన్స్ అన్నిటిని తెంచుకొని వచ్చేలాగా వాటిని కంపేర్ చేసినారనమాట. వాట్ పొయిటిక్ డివైస్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ట్రీస్ ఆర్ మూవింగ్ అవుట్? సో చెట్లు బయటికి వెళ్తున్నాయి అని చెప్పాడు. దాని డివైస్ ఏంటి? పొయిటిక్ డివైస్ సిమైలా, మెటఫరా, పర్సనిఫికేషన్, హైపర్బోలా. సో పర్సనిఫికేషన్ అన్నాం. సో చెట్లు బయటికి వెళ్తూ ఉన్నాయి. బయటికి యాక్చువల్లీ ఎవరు వెళ్తూ ఉంటారు? మనుషులకు ఉండేటువంటి లక్షణాలని ట్రీస్కి చెప్పున్నారు కాబట్టి పర్సనిఫికేషన్ అంటాం. వాట్ హ్యాపెన్స్ అట్ నైట్ ఇన్ ద పోమ్? సో నైట్ ఏం జరిగింది ఆ పోమ్లో, ఏం జరుగుతుంది? ట్రీస్ బ్రేక్ ఫ్రీ. సో స్వాతంత్రం తెచ్చుకొని ఇంట్లో బంధించబడ్డాయి కదా. సో స్వాతంత్రం తెచ్చుకొని బయటికి వెళ్తున్నాయి. ద ట్రీస్ ఆర్ ప్లాంటెడ్, వాటిని మళ్ళీ నాటుతూ ఉన్నారు. ద పోయెట్ టాక్స్ టు ద ట్రీస్, అతను వచ్చి ఆ పోయెట్, ఆమె వచ్చి చెట్లతో మాట్లాడింది. అండ్ ద పోయెట్ స్లీప్స్ పీస్ఫుల్లీ, హాయిగా నిద్రపోతూ ఉన్నారు పోయెట్. సో ఏంటి? ద ట్రీస్ బ్రేక్ ఫ్రీ. వాట్ డస్ ద పోయెట్ వాంట్ టు హైలైట్? సో దేని గురించి వాళ్ళు హైలైట్ చేసి చెప్దాం అనుకుంటున్నారు? ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ నేచర్, డిఫారెస్టేషన్, అర్బనైజేషన్, బ్యూటీ ఆఫ్ ఫారెస్ట్స్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్ అనమాట ఇన్ నేచర్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద పోమ్? ఎట్లా ఉంది? సాడ్గానా, హోప్ఫుల్ అండ్ ఇన్స్పైరింగా, ఫియర్ఫుల్లా, హ్యూమరసా? సో హోప్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్. ఎందుకంటే అవి బయటికి వెళ్ళి ఇప్పటి నుంచి వాటి లైఫ్ బాగుంటుంది కదా చెట్లది. సో ఇన్స్పైరింగ్ అండ్ హోప్ఫుల్. వాట్ డస్ ద పోయెట్ మీన్ బై ద నైట్ ఈజ్ ఫ్రెష్ అన్నాడు? అంటే ఆ రోజు ఫారెస్ట్కి బయలుదేరుతున్నాయి కదా చెట్లని. సో ఆ నైట్ ఫ్రెష్గా ఉంది అన్నాడు. సో దాని మీనింగ్ ఏంటి? ట్రీస్ బ్రింగ్ న్యూ ఎనర్జీ, ఆ చెట్లు రావడం వల్ల కొత్త ఎనర్జీ వస్తుంది ఆ నేచర్కి, ఆ నైట్కి. ఇట్స్ ఎ కోల్డ్ నైట్, ద పోయెట్ ఈజ్ హ్యాపీ, ద స్కై ఈజ్ క్లియర్. సో ఏంటి ఆన్సరు? ఆప్షన్ ఏ, ద ట్రీస్ బ్రింగ్ న్యూ ఎనర్జీ. నెక్స్ట్ ఫాగ్. హూ ఈస్ ద పోయెట్ ఆఫ్ ఫాగ్? ఎవరు? కార్ల్ శాండ్బర్గ్. వాట్ ఈస్ ద ఫాగ్ కంపేర్డ్ టు ఇన్ ద పోమ్? దేంతో కంపేర్ చేసినారు? ఒక క్యాట్, పిల్లిలాగా వచ్చి కూర్చుంటుంది అన్నారు కదా ఫాగ్ని. హౌ డస్ ద ఫాగ్ కమ్? ఎట్లా వస్తుంది అది? స్లోలీ అండ్ సైలెంట్లీ, విత్ అ లౌడ్ నాయిస్, లైక్ ఎ స్టామ్, సడన్లీ అండ్ వైలెంట్లీ. సౌండ్ చేసుకుంటూ వస్తుందా? వైలెంట్గా, తుఫాన్ లాగా. సో చాలా మెల్లగా వస్తుంది, మెల్లగా వెళ్ళిపోతుంది, స్లోలీ అండ్ సైలెంట్లీ. వాట్ పొయిటిక్ డివైస్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ఫాగ్ కమ్స్ అండ్ లిటిల్ క్యాట్ ఫీట్? సో పిల్లిలాగా వస్తుంది అన్నారు. అంటే ఏ పొయిటిక్ డివైస్ ఇది? పర్సనిఫికేషన్ అన్నాం. సో ఆ రావడం వెళ్ళడం అనేది మనుషులు చేసేటువంటి, అంటే పర్సనిఫికేషన్ అనమాట. వాట్ డస్ ద ఫాగ్ డూ ఆఫ్టర్ కమింగ్? ఫాగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? మూవ్స్ క్విక్లీ, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సిట్ సైలెంట్లీ ఓవర్ ద సిటీ, ఆ సిటీ అంతా సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంటుంది. డిజపియర్స్ ఇమీడియట్లీ, కవర్స్ ఎవ్రీథింగ్ పర్మనెంట్లీ అన్నాడు. పర్మనెంట్గా ఉండదు కదా, వచ్చి సైలెంట్గా కూర్చుంటుంది ఆ సిటీ పైన. హౌ డస్ ద ఫాగ్ లీవ్? ఎట్లా వెళ్తుంది అది? స్లోలీ అండ్ సైలెంట్లీనా, లైక్ ఎ స్టామ్, విత్ అ లౌడ్ సౌండ్, సడన్లీ. సో ఎట్లా వస్తుంది? స్లోగా వస్తుంది, అండ్ పోవడం కూడా స్లోలీ అండ్ సైలెంట్లీనే. 7. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పోమ్? ఆ పోమ్ యొక్క మూడ్ ఎలా ఉంది? మిస్టీరియస్ అండ్ కామ్, సాడ్ అండ్ డిప్రెసింగ్, జాయ్ఫుల్ అండ్ ఎగ్జైటింగ్, యాంగ్రీ అండ్ లౌడ్. సో మిస్టీరియస్ అండ్ కామ్ అనమాట, ప్రశాంతంగా సైలెంట్గా వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, ఏం చేస్తుందో తెలియదు. సో మిస్టీరియస్. వాట్ కైండ్ ఆఫ్ పోమ్ ఈజ్ ఫాగ్? ఫాగ్ ఎటువంటి పోమ్? ఒక సొనెట్టా, హైకూనా, ఫ్రీ వర్సా, బెల్లాడా? సో ఫ్రీ వర్స్ అనమాట, ఎందుకంటే అది ఎటువంటి ఏమంటాం రైమ్ స్కీమ్స్ అటువంటి యూస్ చేయరు అందులో. వాట్ డస్ ద ఫాగ్ సింబలైజ్? సో దేన్ని సూచిస్తూ ఉంది ఫాగ్ అనేది? అన్సర్టెనిటీ ఇన్ లైఫ్, ద బ్యూటీ ఆఫ్ నేచర్, డేంజర్ అండ్ ఫియర్, ఎ న్యూ బిగినింగ్. అన్సర్టెనిటీ ఇన్ లైఫ్ అనమాట, లైఫ్లో ఏం జరుగుతుందో కన్ఫర్మ్గా చెప్పలేం. వస్తూ ఉంటాయి, సైలెంట్గా వస్తాయి, సైలెంట్గా వెళ్ళిపోతాయి. ఫాగ్ వచ్చినట్లే మన లైఫ్లో కూడా ఏదైనా కానీ, మంచివి కానీ చెడ్డవి కానీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి సైలెంట్గా, మనకు తెలియకుండానే. వీ షుడ్ ఫేస్ ఇట్, అంతే.
వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద షార్ట్ లెంత్ ఆఫ్ ద పోమ్? సో ఈ షార్ట్గా ఉండడం వల్ల ఆ పోమ్ అంత లెంతీ కాకుండా జస్ట్ 4 లైన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటి ఉపయోగం, ఏంటి ఎఫెక్ట్ అంటే ఇట్ మేక్స్ ద పోమ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ చేసుకోవడం కష్టమా చిన్నగా ఉంటే? ఇట్ మేక్స్ ద పోమ్ ప్రిసైజ్ అండ్ ఇంపాక్ట్ఫుల్. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఇట్ కన్ఫ్యూజెస్ ద రీడర్, చదివే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుందా? ఇట్ యాడ్స్ అన్నెసెసరీ మిస్టరీ, సో అనవసరమైనటువంటి మిస్టరీని యాడ్ చేస్తుంది. సో ప్రిసైజ్గా ఉంటుంది, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనమాట చిన్నగా ఉండడం వల్ల. నెక్స్ట్, ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్. ఎవరు పోయెట్? ఆగ్డెన్ నాష్. గుర్తుపెట్టుకోండి, ఆగ్డెన్ నాష్. వాట్ ఈస్ కస్టర్డ్? ఎవరు కస్టర్డ్ అంటే ఇక్కడ బ్రేవ్ నైటా, కవర్డ్లీ డ్రాగనా, ఫెరోషియస్ టైగరా, కన్నింగ్ ఫాక్సా? కవర్డ్లీ డ్రాగన్, పిరికిదైనటువంటి ఒక డ్రాగన్. హూ ఆర్ కస్టర్డ్స్ కంపానియన్స్? ఎవరు దాని ఫ్రెండ్స్? క్యాట్, డాగ్, ప్యారెట్. క్యాట్, మౌస్ అండ్ ఎ లయన్. ఏ డాగ్, ఏ ప్యారెట్ అండ్ ఏ హార్స్. ఏ మంకీ, ఏ ర్యాబిట్ అండ్ ఏ క్యాట్. సో ఎవరు? ఏ క్యాట్, డాగ్ అండ్ సారీ ఇది రాంగ్ ఉంది. క్యాట్, డాగ్, మౌస్ ఉండాలి, ప్యారెట్ కాదు, మౌస్. వాట్ వాజ్ కస్టర్డ్స్ మెయిన్ వీక్నెస్? సో తన వీక్నెస్ ఏంటి? హీ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నిటికీ భయపడుతుంది. హీ వాజ్ స్లో, చాలా స్లోగా ఉంటుంది. హీ కుడ్ నాట్ బ్రీత్ ఫైర్, నిప్పు రాదు దాని అంటే నోట్లో నుంచి. హీ కుడ్ నాట్ ఫైట్ చేయలేదు. సో అన్నిటికీ భయపడుతూ ఉంటుంది కదా. హీ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. హూ అటాక్ బెలిందాస్ హౌస్? ఎవరు వచ్చినారు బెలిందా ఇంట్లోకి అటాక్ చేయనీకి? లయనా, పైరేటా, రాబరా, విచా? పైరేట్, ఒక సముద్రపు దొంగ. వాట్ డిడ్ కస్టర్డ్ డూ వెన్ ద పైరేట్ కేమ్? సో పైరేట్ వచ్చినప్పుడు ఆ కస్టర్డ్ డ్రాగన్ ఏం చేసింది? హీ ర్యాన్ అవే, పారిపోయింది. హీ హీడ్ బిహైండ్ ఏ వాల్, గోడ వెనకాల దాక్కుంది. హీ ఫాట్ బ్రేవ్లీ అండ్ డిఫీటెడ్ ద పైరేట్, సో ధైర్యంగా పోరాడి పైరేట్ని ఓడించింది, చంపేసింది. హీ క్రైడ్ ఫర్ హెల్ప్ కోసం అరిచింది. సో ధైర్యంగా పోరాడి ఆ పైరేట్ని చంపేసింది అనమాట. వాట్ డస్ ద పోయం టీచర్స్? ఏం నేర్పిస్తుంది ఇది? బ్రేవరీ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. సో ధైర్యం అనేది మనం చూపించేది కాదు, బయట లోపల నుంచి వస్తుంది అనమాట. అవి చెప్తా ఉంటాయి, నేను సింహాల్ని తరిమినాను అంటాయి ఆ క్యాట్ అండ్ ఆ మౌస్. ఈ కుక్కలు, ఆమె అందరూ చెప్తా ఉంటారు మేము ధైర్యవంతులమని, కానీ ఇది ఎప్పుడు చెప్పదు, భయపడతా ఉంటుంది. కానీ అసలైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన ధైర్యాన్ని చూపిస్తుంది అనమాట మన కస్టర్డ్ ది డ్రాగన్. ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ కెన్ విన్. స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే గెలవగలరు, అది తప్పు కదా. డ్రాగన్స్ ఆర్ ఆల్వేస్ స్కేరీ అంట. ఫియర్ మేక్స్ అస్ వీక్. సో ఆప్షన్ ఏంటి? ఏ. విచ్ పొయిటిక్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద పోమ్ ఫ్రీక్వెంట్గా ఏది యూజ్ చేసినారు? సిమైలా, రైమ్ అండ్ హ్యూమరా, మెటఫరా, అల్లిటరేషన్. దీంట్లో వచ్చేసి రైమ్ అండ్ హ్యూమర్ అనమాట. రైమ్ స్కీమ్ ఉంటుంది అండ్ హ్యూమరస్గా ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ పోమ్ ఈజ్ దిస్? బెలాడ్, హైకు, ఫ్రీ వర్స్ అండ్ లిరిక్. సో బెలాడ్ అంటే ఏంటంటే ఒక స్టోరీ అనమాట. ఓవరాల్గా పోమ్ ఉంటుంది, బట్ అందులో ఒక మంచి స్టోరీ ఉంటుంది, దాన్ని బెలాడ్ అని పిలుస్తూ ఉంటాం. వాట్ ఈజ్ ఐరనిక్ అబౌట్ కస్టర్డ్స్ క్యారెక్టర్? సో దాని యొక్క ఐరనీ ఏంటి కస్టర్డ్ యొక్క క్యారెక్టర్? హీఈస్ యాక్చువల్లీ ద బ్రైవెస్ట్. సో నేను పిరికిదాన్ని అని అనుకుంటా ఉంటుంది, బట్ నిజానికి ఎవరు ధైర్యవంతులు అంటే కస్టర్డ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ది, ఫర్ యానీ గ్రెగరీ. హూ ఈస్ ద పోయెట్ ఆఫ్ ఫర్ యానీ గ్రెగరీ? సో విలియం బట్లర్ ఈట్స్, రాబర్ట్ ఫ్రోస్ట్, జాన్ కీట్స్, విలియం షేక్స్పియర్. సో విలియం బట్లర్ ఈట్స్ అనమాట. డబ్ల్యూబి ఈట్స్ అంటే విలియం బట్లర్ ఈట్స్. వాట్ ఈస్ ద పోమ్ అబౌట్? దేని గురించి ఉంది? ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్నర్ బ్యూటీ. సో బయట కనిపించే ఆ శారీరక అందం కాదు, సో లోపల ఉన్నటువంటి ఆ ఇన్నర్ బ్యూటీ, మానసిక అందం అనేది ఇంపార్టెంట్. అంటే క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ. హూ ఈజ్ యానీ గ్రెగరీ? ఎవరు ఇక్కడ? ఏ యంగ్ ఉమెన్. హిస్టారికల్ ఫిగరా, పోయటా, క్వీనా? ఏ యంగ్ ఉమెన్. వాట్ డస్ యానీ గ్రెగరీస్ హెయిర్ సింబలైజ్? సో తనకి గోల్డెన్ హెయిర్ అని చెప్పినారు కదా, దాని యొక్క మీనింగ్ ఏంటి? గోల్డెన్ హెయిర్ అంటే అవుటర్ బ్యూటీ అనమాట, బయట ఉన్నటువంటి అందం. విజ్డమ్, స్ట్రెంగ్త్, ఫియర్ ఇవేవి కావు. వాట్ డస్ ద పోయెట్ సే అబౌట్ మెన్స్ లవ్? మనుషుల యొక్క ప్రేమ గురించి ఏం చెప్పాడు అతను? ఒకటి, దే లవ్ బేస్డ్ ఆన్ ఫిజికల్ బ్యూటీ. ఓన్లీ బయట కనిపించే శారీరక అందాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు. దే లవ్ ట్రూలీ, నిజంగా ప్రేమిస్తారు. దే వాల్యూ ఇన్నర్ బ్యూటీ, దే డు నాట్ లవ్ అట్ ఆల్. సో ఇన్నర్ బ్యూటీని ట్రూగా లవ్ చేసేది ఓన్లీ గాడ్ అని లాస్ట్లో చెప్తాడనమాట. సో అది. సో ఆప్షన్ ఏంటి? ఏ. వాట్ డస్ యానీ వాంట్? యానీకి ఏం కావాలా? టు బి లవ్డ్ ఫర్ హర్ ఇన్నర్ క్వాలిటీస్. తన లోపలి ఇన్నర్ క్వాలిటీస్ని, క్యారెక్టర్ని చూసి లవ్ చేసే వాళ్ళు కావాలి. టు చేంజ్ హర్ అపియరెన్స్, టు మ్యారీ క్విక్లీ, టు బికమ్ ఫేమస్. సో తన ఇన్నర్ క్వాలిటీస్ని చూసి ఇష్టపడే వ్యక్తులు తనకు కావాలన్నమాట. హూ ఈజ్ హ్యావింగ్ ద కాన్వర్జేషన్ ఇన్ ద పోమ్? ఎవరెవరు మాట్లాడుకుంటా ఉన్నారు? ఏ మ్యాన్ అండ్ యానీ గ్రెగరీ. ఒక వ్యక్తి అంటే ఇది ఈ పోమ్ వచ్చేసి కాన్వర్జేషన్ అనమాట, ఇద్దరు వ్యక్తులు, యానీ గ్రెగరీ అండ్ ఇంకొక మ్యాన్. వాట్ డస్ ద పోమ్ సజెస్ట్ అబౌట్ ట్రూ లవ్ గురించి ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సోల్ నాట్ లుక్స్. సో అది ఆన్సర్. అంటే
సో, ఆప్షన్స్ మిస్ అయినాయి ఇక్కడ. అది సోల్ మనసుని చూసి ఇష్టపడాలి గానీ, లుక్స్ బయట కనిపించే అవి గాదు. ఓకే. సో, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.